రైతుల గురించి ఎన్ని వీడియోస్ చేశారండి మీరు? చాలా చేశారు రైతుల గురించి. ఇప్పటికి కూడా రైతు గురించి ఒక వీడియో కూడా చేస్తాను నేను. ఏమిటిది అది? అంటే రైతు గురించి అంటే నువ్వు అంటావేమో అంటే రైతు గురించి చెప్తే సానుభూత అని, అలా అని కాదు. అలా చెప్పుకొని వాడుకుని చాలామంది వెళ్ళారు. అవును కదా. చెప్పండి, ఇప్పుడు మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అన్నీ అక్కడికి వచ్చాను. లవ్ అరేంజ్ రెండు. లవ్ అరేంజ్. ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది? 5th క్లాస్లోనేనా? కాదండి, 5th క్లాస్ అవ్వడా. ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది అంటే? మీకు లవర్ ఉన్నాడా? లేరండి. పెళ్ళయిందా? లేదండి. లేదా? దేవుడి దయవల్ల ప్రశాంతంగా ఉన్నా. నేను నీకు కావాలంటే నా ఆయుష్ కూడా నీకు ఇస్తా. ఇప్పటికి కూడా ఇలా సింగిల్గా ఉండిపో. మన సింగిల్స్ ఎంతకైతే తర్వాత చూద్దాంలే, కానీ మ్యారేజ్ మోటివేషనల్ చెప్పండి. మ్యారేజ్ అంటే ఏం లేదండి. మ్యారేజ్ ఏమి లేదా? మరి శ్రీ విజయ్ గారు ఇందాక అందరికి నాకు తెక్కుందని ఇంకా అదే ఇది అయిపోండి. తెక్కున్నా సరే మీకు తెలుసు కదా, సింగిల్స్ ఇంతకైకి ఇంకా ఉంటుంది చెత్త. చెప్పండి. పర్సనల్ లైఫ్ నుంచి చెప్పుకోనండి. దొబ్బేమని దొబ్బేస్తా బయటికి. వద్దులేదు. మరి ఎందుకు? అర్రే చెప్పండి, పోనీ వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. అడిగింది అడగండి. ఇప్పుడు నాకు పెళ్ళి అయిందా, అది లవ్ మ్యారేజా, నాకు అరేంజ్ మ్యారేజా అంటే మాక్సిమం అన్ని ఇంటర్వ్యూస్లో మీరు చెప్పిందే కదా అడిగాను. చెప్తామండి. ఇప్పుడు చెప్పినంత మాత్రం ఏంటి? ఇప్పుడు మీకు గొడవ కావాలా, ఎంట్రీ కావాలా? దుబ్బేమని చెప్పండి, దుబ్బేస్తా. అలా ఎలాగంటండి? మరి ఏంటండి, ఎన్నిసార్లు అడుగుతారు పెళ్ళయిందని? అది నా ఇష్టం. నేను చెప్పుకుంటే నాకు పెళ్ళయిందా లేదని. అంటే లవర్ అనేది దాచుకోవచ్చు, మ్యారేజే కదా. ఇప్పుడు ఏంటండి, నా పెళ్లి గురించి వచ్చిందా ఇప్పుడు తిప్పలంత అంతేనా? నార్మల్గా అండి. మీకేమన్నా గొడవలు అయినాయా మీ వైఫ్కి మీకు కానీ? అవలేదు. మరి నార్మల్గా చెప్పొచ్చు కదా, లవ్ మ్యారేజ్ ఎక్కడ స్టార్ట్ అయింది, స్టోరీయే కదా. ఏమండి ఇప్పుడు మీకు అంటే ఒక షార్ట్ వీడియో చేసి చూపిస్తాను మీకు మొత్తం కావాలంటే. వదిలేండి, మీకు మీ పర్సనల్ది టచ్ చేయలేదంటే కనుక ఇంకా ఆపేద్దాం. ఏం టచ్ అయితే అవ్వలేదు, టచ్ ఏం అవ్వలేదు ఇక్కడ. అయ్యండి, అది మీ పర్సనలా? వద్దు. ఓకే చెప్పండి, ఇంకేంటి? ఏం లేదండి, మళ్ళీ ఏమన్నా వెళ్ళిపోతారా? ఇది రెండోసారి అడుగుతున్నారు. అభిమానం ఉంది మీ మీద, అందుకని అడిగాము. చరణ్ గారు, మీరు నన్ను అడిగారు కదా మీకు లవర్ ఉన్నారా, మ్యారేజ్ అయిందా అని. మీకు మ్యారేజ్ అయింది కదా, మరి లవర్ ఉన్నారా? లేదండి. నవ్వుతున్నారు ఎందుకని? లేదండి, నవ్వుతున్నానండి. లేదండి, లైట్గా నవ్వు వస్తుంది. లేదు. అదిగో లేదు. అదిగో లేదు. ఓకే, పేరేమైనా చెప్తారా? లేదని చెప్పానా? ఓకే. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వరకు అయితే మీ యొక్క స్వయం కృషితో మొత్తం వచ్చారు, టీమ్ అంత వర్క్తో. మీ యొక్క గోల్స్ కానీ డ్రీమ్స్ ఏమైనా ఉంటాయి కదా, ఫర్దర్ ప్లాన్స్ ఏంటి? డ్రీమ్స్ అంటే పెద్దగా ఏం లేదు. దేవుడు అనేవాడు మనకి సరే భయోగా అంతా ఇచ్చాడు. ఫాలోవర్స్ వల్ల, మా సబ్స్క్రైబర్స్ వల్ల. ఏమైనా డ్రీమ్ రోల్ కానీ లేకపోతే డ్రీమ్ ప్రాజెక్ట్, వీళ్ళతో యాక్ట్ చేయాలి అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు అనుకోలేదండి. ఎప్పుడు అనుకోలేదు. పరిగెత్తి పాలు తాగేపోతే నలభై నీళ్ళు తాగడం ఇష్టం అనిపించింది. ఇంటర్వ్యూ కానీ వచ్చాను కాబట్టి బుక్ తెచ్చుకోలేదండి, లేకపోతే నా బుక్తో పాటు ఒక సాంబార్ తెచ్చుకునేవాడిని. అరే సాంబార్ రాసుకోరా అన్నట్లుగా. త్రివిక్రమ్ గారు అయ్యారు, రైటర్ అయ్యేవారు. అవును, రైటర్ అయిపోయేదాన్ని. మీరు ఎంత చదివారు? నేనా అండి, రాత్రి 9:30 వరకు చదివాను, తర్వాత నిద్ర వచ్చి పడుకుని పోయానండి. ఆల్రెడీ సినిమా 16 చూసా ఆ సాంగ్ కోసం. నేను లోపల 16 సార్లు చూసా. ఏంటిది? ఎక్కడ నా ప్రాణం సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ కోసం 16 సార్లు చూశాను. మీరు ఆ మూవీ డైలాగ్ కొట్టారు కదా, అది నాకు బాగా గుర్తన్న. మీరు ఇప్పుడు ఏ సినిమాలో కొట్టారు తెలుసా? నేను లోకల్లో కొట్టారు. అది తెలుసు నాకు కూడా. అది కూడా తెలియకుండా వేస్తాను అనుకుంటున్నారా మీకు డైలాగ్? నాకు తెలియదు అనుకోండి, మీరు వేస్తారు కదా. చాలా చప్పగా వెళ్తుంది ఇంటర్వ్యూ. అయ్యో, హార్ట్గా ఉండాలండి. ఏం చేద్దాం, మనకి ఛానల్లో ఎక్కువ షార్ట్స్ ఉన్నాయి, షార్ట్ ఫిలిమ్స్ షార్ట్స్ ఉన్నాయి. వీడియోస్ ఎందుకని ఎక్కువ చేయట్లేదు, రెగ్యులర్గా చేయట్లేదు? రెగ్యులర్గా అంటే ఒక క్రియేటర్ అనేవాడు ఎదిగే కొంది అడిగి బద్ధకం వచ్చింది, రేపు చేయొచ్చులే అని చెప్పి. అంతే. అంత బద్ధకంగా ఉన్నారా? నేను కాదు, ఏ క్రియేటర్ అని అంతే. ఒక వే వెళ్ళిన తర్వాత కంటెంట్లు ఎక్కడ వస్తాయండి? ప్రతి ఒక్కరూ చేసి ఈరోజు యూట్యూబ్లో ఒక బస్ట్ పట్టించారు. సో ఫ్యాన్ మూమెంట్స్ ఉంటాయి కదా, ఎవరికైనా బెస్ట్ ఫ్యాన్ మూమెంట్స్ మీకు అలా ఎవరైనా సరే ఫస్ట్ ఎవరైనా రికగ్నైజ్ చేసి సెల్ఫీ తీసుకోవడం కానీ అలాంటివి ఏమైనా జరిగింది? ఎక్కడ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏముంది?
మా ఊరు వెళ్ళినప్పుడు విజయనగరం వెళ్ళినప్పుడు అక్కడ తీసుకోగానే నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యా. ఫస్ట్ టైం నాకు ఆ విజయంలో నన్ను ఎంతమంది ఫోటోలు దిగినా నాకు బాగా అనిపించలేదు, కానీ మా ఊరు వెళ్ళిన తర్వాత దిగితే నాకు చాలా ఆనందం అనిపించింది. క్రియేటర్స్కి కొన్నిసార్లు విభేదాలు వస్తూ ఉంటాయి అంటారు. అలాగే మీకు ఎవరి నుంచైనా అలాగ వచ్చినాయా? లేదు, అసలు లేదు. అసలు లేదంటారు. వచ్చినా కూడా నేను అందరూ తెచ్చుకోండి, ఓకే, నాకు అవసరమే లేదు. నా వే అంతా అరే సాంబా రాసుకోరా అంతే. అంతేనా? ఓకే, డ్రీమ్ మూవీలో ఏమైనా చేయాలి అనే డ్రీమ్ ఏమైనా ఉందా? లేదు, ఏమీ లేదు. ఫర్దర్ ప్లాన్స్ జస్ట్ నార్మల్గా ఇలాగే షార్ట్ ఫిలిం చేసుకొని ఇంకొంచెం కొత్తదనం, మాలో ఇంకొత్తదనం కొంచెం జనాలు చూపించాలనుకుంటున్నాం. ఓకే, మీ టీం అంతట్లో వాగుడుకాయ ఫస్ట్ వాగుడుకాయ ఎక్కువ వాగేది మీరేనా? ఓకే, మిమ్మల్ని అడిగాను ఈ క్వశ్చన్. ఓకే, ఎక్కువ సైలెంట్ ఎవరు? అదే నేనే. ఓకే, అమ్మాయి ఎవరు? అమ్మాయి అది కూడా నేనే. అందుకే నేను